ఛానల్ మీరు చూస్తున్నారు కిసెస్ డాట్ గేమ్. ఈరోజు ఏం చేయబోతున్నామన్న అంటే ఈరోజు అయితే మన షోరూమ్ దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ చేసినామంటే మనం అయితే ఒకటి చేయబోతున్నాం. అదేంటన్నా అంటే స్టీలింగ్ అయితే చేయబోతున్నాం. 5 కార్స్ అయితే వచ్చి 2 కార్స్ అయితే వచ్చినాయి అంట. అవి అయితే మనకైతే ఒక్కొక్కటి చాలా కాస్ట్ అంట. అంటే కోర్స్ అంటే 1 crore అంట ఒక్కొక్క కారు. 2 కలిపి 1 crore అయితే అమ్మేద్దాం అనుకుంటున్నా. మీరు ఏమంటారో అయితే కామెంట్ చేయండి. ఇంకా నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ సీ ద వీడియోస్ మామా. అండ్ మనం అయితే మాస్క్ పెట్టుకుని అయితే వచ్చేద్దాం. టాప్ టు బాటమ్ మొత్తం అయితే మనం చేసిన అచ్చం ఆర్మీ వాళ్ళ ఉంటారు అలా ఉన్న ప్రస్తుతానికి అయితే మాస్క్ అయితే చేసిన మన ఎవరైనా అయితే ఓటుగా ఎస్ ఫస్ట్ కార్ అయితే ఇక్కడ ఉందని తెలిసింది. దగ్గరలో మన లెస్టర్ బాబాకి అయితే ఫోన్ చేసిన అది కనొచ్చు తెచ్చిపెట్టి కార్ ఎదుగుంటే పక్కన పెట్టేసుకోవాలి. తెలియదు కార్ వేసుకొచ్చేది పెడతాం. ఇక్కడ నుంచి సైలెంట్ గన్ తీసుకుని అయితే పోదాం. ఒక్క ఎపిసోడ్ కోసం ఈ పిస్టల్ అయితే తీసుకున్నా. ఓకే అవన్నీ లేవు మామ, చూపిస్తుంది అంతే. పై ఎక్కడైతే కుదరట్లా అమ్మమ్మ, మళ్ళీ మీ నన్ను వేసుకోకూడదు. ఓకే ఓకే సరే నేను వచ్చేసినాం. ఇప్పుడు లేకపోయే సరే ఎవరు లేరు అని చెప్పి సైలెంట్గా అయితే కార్ ఎత్తికిపోయినా. ఏ రబ్బా ఇది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే అదైతే మీకైతే వచ్చి అదే చెప్తారు. మనం కరెక్ట్గా అయితే లొకేషన్ అయితే తెలుసుకోవాలి ఎక్కడ పెట్టాలని తిరుగుతా ఎవరినొకరిని. ఓకే లొకేషన్ అయితే తెచ్చేసుకున్నామమ్మ. Let's go to them. అక్కడే మనకైతే ఇంకొక కార్ అయితే ఉందంట. దగ్గరలోనే ఇంకో కారు ఉంది అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వేరే విషయం. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. బొంగువి ఫరక్ పడదా అంటే బొంగువి ఫరక్ పడదా అనేది చెప్పేస్తున్నాం. ఇక్కడ కలర్ మార్పు చేస్తే మనకి కొంచెం ఎక్స్ట్రా కొనుక్కుంటారు అనమాట. అది పెళ్లి దగ్గరికి వెళ్ళి చేపిద్దాం. అదంతా మనకి రోడ్డు కలర్ చెప్పిన అన్నీ ఏడే పెట్టాలన్నాడు. మరి ఒక్కోడు తీసుకెళ్ళిపో బ్రో అని చెప్తా. తీసుకెళ్తే ఓకే, తీసుకెళ్ళరా పోయి నా ఇష్టంలో అంటే నేను ఇంకేం చేయలేను. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. Let's go. Yes, అప్పటికీ అది అడ్డొచ్చుద్దని లేపుదామని చూసిన స్లో మోషన్లో పెట్టిన. ఇంకో కార్ అయితే ఉందన్నమాట. దాన్ని కూడా తస్కరించి వచ్చేస్తా. అటు ఫస్ట్ అటు వెళ్ళేద్దాం. దూరం చేసుకొని దగ్గర చేద్దాం. ఖచ్చితంగా ఇక్కడ కారు ఉండేది పక్క తెలుసు. బయటతో చేసింది ఆ మైకిల్ గారిని. ఎవరే కారు అండి రా చుక్కలో వెళ్ళింది. ఇది అనేది వెరీ 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 క్రేజీ. కార్ బండి అయితే చేసుకుందాం. చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నాయి కదా. కొనాలంటేనే నాకు ఇంకా మా జీవితంలో జరగదు కదా. అంటే ఒకవేళ మనం మేయర్ అయితే ఓకే. ఇక్కడ దాని షెడ్యూల్ పంపి చేసిన ఇప్పుడైతే వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ వేరే దగ్గరికి పోయి
bla bla tuh wis break pడుతున్నా ఎక్కడో ఎక్కడో ఉన్నాడు అని తెలిసింది నాకు. దగ్గర పెట్టేద్దాం కార్ని, మళ్ళీ కార్ వేసుకొచ్చినాము ఏదో తెలియకూడదు కదా, ఇక్కడ పెట్టేద్దాము. ఓకే, మళ్ళీ వేసుకైతే తెలుసుకుని అయితే చేస్తారు. అంతలో దీన్ని అయితే రిపేరింగ్ మొత్తం బెటర్ అనిపిస్తుంది కాబట్టి దీన్ని అయితే రిపేర్ పంపించేద్దాం. మ్యాన్ బెండిని రమ్మంటాడు, వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అప్పటిదాకా ఇదంతా తిరిగిన ఏడా కంపడాల, కానీ బండి అయితే కంపడింది. ఇదేమన్నా లోడ్ వచ్చింది. అందుకే మళ్ళీ మనోడికి ఫోన్ చేసి ఎస్ నువ్వు వెళ్ళే లొకేషన్ కార్ కాదు బండి అని చెప్పినా, ఒక బండి 2 కార్లు అని చెప్పినా కదా అన్నాడు. సరేలే ఇదని చెప్పి నూపుతున్నా, సైలెంట్గా అయితే ఎవరు లేరు కదా అనేసి. ఓకే, స్టీల్ ఇట్ గైస్, స్టీల్ ఇట్ పర్ఫెక్ట్లీ. అక్కడి నుంచి అయితే మన వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోమన్నా, మళ్ళీ కార్లు వచ్చిర్రు ఆడదో తెలుసు. మనం వెళ్ళేలోపు అయితే వెళ్ళిపోతారు అనుకుంటున్నా, ఎలాగపోతే మనం ఇంకేం చేయలేదు. కంప్లీట్ సేవ్ ఇయర్. అవి కొంచెం వెనక్కోవాలా. స్టోర్ ఆడేసి టాపర్లు వచ్చేయాలండి. మనోళ్ళని తీసుకెళ్ళి నోకల ఫస్ట్ అయితే బండి తీసుకెళ్ళిపోమంటే కార్ తర్వాత తీసుకెళ్ళచ్చు, చూడండి బండి తీసుకెళ్ళాను అంట. దానికి ఏమంటారు అనేది చూద్దాం. ఓకే ఓకే, అయితే ఇక్కడే అన్నమాట ఈసారి అయితే. అందుకని చెప్పి మన ఒక సీక్రెట్ గ్యారేజ్ అయితే ఇది అన్నమాట, ఎవరికి తెలియదు. దీంట్లో అయితే పెట్టేస్తాయి కార్ని అయితే చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. దిగుతున్నా చూడు, సరే దాంట్లో పెడుతుందో వెళ్ళి మనం ఏదో ఒక దగ్గర అయితే కింద అయితే ఉండొచ్చు అని అంటుండ్రు మనోడైతే. ఏడరా ఇక్కడ లేదు. ఈ బిల్డింగ్ ఒకటే ఉంది, ఆ బిల్డింగ్ అటు ఉన్నాయి. ఇది కూడా అంటే కింద ఉన్న గ్యారేజ్ అయితే ఇది ఒకటే ఉంది. మరి కింద షెడ్ అయితే షెడ్లో ఉన్నదా లేదా చూద్దాం. పోయమ్మ ఉందిరా, పోయమ్మ ఉంది కాబట్టి మనమైతే వెళ్ళి నూకాల్సిందే, చూసి నూకాల్సిందే, వెళ్ళి నూకాల్సిందే. ఇది ఆడిందిరా వీటితోటి విత్తర అడక మీ సగం ఊడిపోయిన కారు నేనేం చేసుకునేది. ఆ గొడ మీద గిక్క ఆడి దొరకరా పెడే పోలీసులు కేసులు పడచ్చని చెప్పింది. చూద్దాం ఆగుదాం ఒక దగ్గర. ఆ కింద దిగినా అంతే పోలీసులు గొర్రు గొడ మీద గిక్క ఆడినోడికి దొరక. వెళ్ళిపోదాం. అదే పోలీసులు దిగి రాసాను అనకూడదు, ఎందుకంటే బ్లాక్లే అక్కడికి వెళ్తే మొత్తం కార్లు మొదలు తెచ్చిపోతాయి. కాబట్టి ఓకే పుష్ ఇచ్చేది బాగా. డ్యామేజ్ కార్ డ్యామేజ్ కాకుండా ఎస్కేప్ అవ్వాలి. కార్ని అయితే ఎస్కేప్ చేయాలి మనం. చెప్పిన కొండ మీద కింద ఆడినా కావాలంటే వేరే ఊరు వెళ్ళిపోతాం. కొండ మీద కింద కొత్తగా అయితే పెట్రోల్ అది చూస్తాను. పెట్రోల్ అయితే ఫుల్ పొటాన్షియల్ అయితే కొట్టేసిన కారు తీయడం నెట్ వస్తే మనకి చుక్కే 300 కారు. 300 ఫస్ట్ కారు నాకు తెలిసి నేను చూసినట్లేదు. ఎవరు నెట్ వస్తే చొక్కేరా బై
స్లో చేసిన, ఎందుకంటే టర్నింగ్ తిరగాల్సి ఉండే. స్లో చేసినా 300 పోతుంది రా బ్రేక్ వేసాను. 300 చొక్కే నడితే అదే కాబట్టి కొంచెం మెల్తంగా అయితే వెళ్దాం. ఇక్కడే ఉన్నారు రా స్వైప్ సప్ప వేయాలి. కార్ డ్యామేజ్ అయినా పర్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడించుకోవాలి మనం. అరే చెప్పండి ఓకే కొట్టు 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 పెట్రోల్ కొట్టు పెట్రోల్ కొట్టు. నా కార్లో మొత్తం చిన్నాడు పెట్రోల్ కూడా వేసుకుంటాను 500. ఫోన్పే కూడా అయితే చేసేసిన. అరే ఎక్కడ 1 స్టార్ కదా, 2 స్టార్ వెళ్ళిపోతున్నది. డౌట్ లేకుండా 2 స్టార్ అండి, 3 స్టార్ కూడా వెళ్ళిపోవచ్చు సారి. కావాలనేది కాల్చిన 3 స్టార్ వెళ్ళింది కదా, దింపిర్రు ఏందిరా. స్టార్ దింపిద్రంటే ఇంకో గన్ తీసుకొని తపాడం. ఓకే పోలీసులు నేను ఎక్కడ ఉన్నానో తెలియట్లేదా లేకపోతే ఏందనేది ఇంకా తెలియదు. ఇన్ఫినిటీ హెల్త్ అయితే డియాక్టివేటెడ్ కాదు, యాక్టివేటెడ్ రావా. యాక్ట్ అయితే అయిపోయింది. ఫోటో మీద ఉన్న పోలీసు వాళ్ళని వచ్చేవారు. చిర్రయ్యా కనపడలేదురా బండి లొకేషన్. నేను పోలీసులు రాగల కొవ్వు వేసినాక పోలీసుల్ని మన కోసం హెలికాప్టర్ దిగుతుందిరా. ఆహా విదాడింద్రా వీటితోటి వింత నాటకం. బ్రో విదాడిందిగా నీతోటి వింత నాటకం. రే 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 సబ్బును గుర్రు సబ్బును గుర్రు పొరుగు ఆకుతే ఎక్కేదాకే కింద గోడ మీద దొరకా నేను నవ్వుకి దొరకా. కదులు కారు పోతే పోనీ వర్ల దగ్గర మళ్ళీ ఒక్క ఏం కదరా నేనున్నా నీకు బొంగుబీ దొరక కారు ఎక్కేటంత వరకే కింద రవ్వ చొక్కే చొక్కలో కూడా పట్టుకోలేరు. 300 టచ్ కారు అప్పుడే అటాక్ చేయించింది అనుకున్నారా మిమ్మల్ని. ఇవాళ అడిచి చంపుతా ఎడకంపడంగానే ఆడ ఉరుగుతాగా కారణాలు అసలుగా చేయలేపేలు ఆంధ్ర మొత్తం తిప్పిస్తా. అంటే దెబ్బకి మాయం, దెబ్బకి డీస్పాన్ అయింది. దెబ్బకి ఎరిక అవుతుందా రమ్మను వడతాడు అవి నేను తీసుకుని వేడిరా అమ్మ ఉండేరా ఏంటి అస్సలు దొరక ట్రైల్ పెట్టేసి. అరే ఇదేంద్ర ఇది బయట తోసేస్తున్నాను. అరే దొరక బ్రేక్ దిగు వాళ్ళు ఎన్ని కార్లు అప్పు చేస్తున్నా నాకే తెలియదురా. అయిపోయాడు క్రేజ్లు అయిపోయాడు బాబు.
నాశనం చేసేసారు నా జీవితం అని. దొరుకుంటే మన చాప్టర్ క్లోజ్. చేసేది ఇచ్చేద్దాం అలాగే. కొంచెం మోడిఫికేషన్ చేపితే పిచ్చగా ఉంటుంది మాము. అంటే ఇక్కడ బ్రేక్ ఎత్తే అక్కడ కాగదు. డిస్క్ బ్రేక్ లేను అసలు. నేను అడుగుతుంది తట్టుకోండి. సో మోడిఫికేషన్ చేయించేది మళ్ళీ కలుద్దాం. వాడు తిప్పేది పెట్టమన్నాడు. మన పెన్ని అయితే అది తిప్పేది పెట్టేసిన. దీనికి రేకల్లా అయిపోద్దాం అనుకుంటున్నానంటే రెడ్ అనుకుంటున్నాను కదా. రెడ్ ఎల్లో ఉంటుందో చూసిద్దామా. ఒక్కసారి ఫస్ట్ పర్సన్లోకి వెళ్ళి సో మొత్తం చూసుకుంటే రెడ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ఎందుకో ఏదో ఎలివేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సరే అయితే ఎక్కి చూద్దాం. ఓకే, ఇదైతే ఎవరికి కోలుకుంటాము ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కారు స్పీడ్ చూసి నేను పిచ్చోడ్ అయిపోయాను అంతే. వీల్స్ కూడా మార్చుదాం కొంచెం. కలర్ కూడా అయితే రెడ్ అయితే సెట్ అయిపోయింది. ఒకసారి టెస్ట్ అయితే వెళ్ళమన్నాడు. ఎందుకంటే స్పీడ్ పెంచినాడంట. ఇంకా 300కి మనకైతే నీకు 300 ఉండిద్ది నీకు అక్కడ, కానీ పెరగడం మనకి 300 పెరిగింది స్పీడ్. ఇక నీకు అక్కడ చూపిస్తే మళ్ళీ నువ్వు అంతే అనుకుంటావు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. మనకి పెంచలేదు టెక్స్టింగ్ ఏది చేసుకోవడమే. పెంచినాడు రా లే. ఫస్ట్ యాక్షన్ లెన్స్ అనేది ఖచ్చితంగా పెరిగింది. ఇట్లా అనగానే వెళ్ళేది కాదు కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అనగానే 400 అయితే అనుకుని ఉండదు కదా. అదైతే పక్కగా 100 అంటారు ఇక్కడే. ఇట్లా అన్న అంతే అయిపోయింది. 100 గేర్ ఎందుకు వేస్తాను పెద్ద గేర్. వీల్స్ కూడా అయితే మంచిది. మళ్ళీ వెళ్దాం. ఓకే, ఇది పాత మోడల్లో ఇది ఎక్కువగా దొరకవు, కొన్నే ఉన్నాయి అన్నాడు. మరి ఇది సింగిల్ రోడ్డే ఉంటున్నాడు. అందుకని చెప్పి నేను ఏదైతే వెహికల్ కోసం దాచుదాం అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటుర్రో అదైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదైతే మనమైతే దాచుకుందాం అనిపిస్తుంది. ఇది చాలా రేర్ అంట కార్స్ అయితే. అందుకని చెప్పి సీక్రెట్ గ్యారేజ్లో ఇంకొక 4 కార్స్ పడతాయి దాదాపు. దాంతోపాటు కలిపి బాధ్యత ఇంకొకడు ట్యాప్స్లో పడేదే మన కోసం. కొన్ని కార్స్ అండ్ బైక్స్. మన కారు మనోడి బైక్ అయిపోయింది అలాగే మర్చిపోయింది. నాకు గుర్తుంది. ఇందాక ఉన్నది మర్చిపోయింది. వచ్చినది మనం తిప్పించాం కదా 400 కొట్టాను. సీక్రెట్ గ్యారేజ్ అయితే పెట్టేద్దాం. ఇదైతే ఓపెన్ చేసి అయితే మళ్ళీ వెళ్ళాలి. కర్మ అన్నీ తీసితే కానీ నాకు ఫ్రీ లేదు. ఇప్పుడు ఉందిరా, ఉంది నీట్గా ఉంది. బాగుంది, ఫ్రీగా ఉంది. దగ్గర దాకా చిరాకు బాబోయ్. బ్యాగు ఇది ఇంకా చాలా పెట్టేసుకుని నాకు తెలియదు. అయితే దాంట్లో పడ్డ వచ్చిన. ఎందుకంటే కారు ఉంది కదా, ఆ కారులో ఎప్పుడన్నా కిడ్నాప్లు ఏం చేయాలనుకున్నప్పుడు దాంట్లో పడ్డ వచ్చింది. అట్లా పడేసిన. ప్రస్తుతం ఇంటికాడ పెట్టేసి మనకైతే ఇంకో చిన్నపాటి పని అయితే ఉంది. దానైతే ఏం చేస్తున్నామంటే చిన్నపాటి పని ఉంది. వచ్చే ఎపిసోడ్ కోసం 1 crore వచ్చింది కదా, 1 crore మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఇన్వెస్ట్ అయితే 1 crore అయితే రాలా. ఇందులో 50 lakhs అయితే వచ్చినాయి. 50 lakhsతో మనమైతే కొన్ని బండ్స్ అయితే కార్స్ అండ్ బండ్లు కార్లు అయితే తీసుకుని మన షోరూంలో పెడితే పిచ్చా ప్రాఫిట్ వచ్చింది. మినిమం 1 crore పక్కా కూడా వేద్దాం. 1 crore అంటారా, ఒక్కొక్క కారు 4 కార్స్ వస్తాయి. 4 కార్స్ మనం అయితే కమ్ముతాం 50 కమ్ముతాం అంటే వచ్చేస్తుంది మామ. 50 కమ్ముతాం. 50 lakhsకి 1 crore పక్క 2 crores పక్క రాయి అంటే కదన్నా. దట్ ఈస్ ద వీడియో. సో అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ అండ్ బాయ్.